సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మోటరోలా రేజ్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో దగ్గర 1,50,000 పైన ప్రైస్ ఉంది ప్రీమియం స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా పర్చేస్ చేసుకోవచ్చు మీరు. ఫ్లిప్కార్ట్లో అయితే ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. సో భయ్ లెనోవో నుంచి 2 అప్డేట్లు వచ్చినాయి. ఇది ఇండియాలో అయితే లాంచ్ అయ్యాయి, చైనాలో లాంచ్ అయింది అనమాట. ఏంటంటే లెనోవో లీజియన్ Y70 2026 మోడల్ 8000 mAh బ్యాటరీ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం ప్రైస్ అనమాట. ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేసే మాత్రం 44,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16తో పాటు వస్తుంది, 6.8K రెజల్యూషన్, 2K డిస్ప్లే, 148 రిఫ్రెష్ రేట్ అండ్ IP66 68 69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. దాంతోపాటు లెనోవో లీజియన్ Y900 2026 మోడల్ తీసుకొచ్చి రమ్మడి ట్యాబ్లెట్ లాగా ఉంది. ఇది ఇక్కడ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, 148 రిఫ్రెష్ రేట్. ఇది కూడా మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే 48,400కి వచ్చే అవకాశం ఉందన్నమాట. 8GB అండ్ 2GB షో వేరియంట్ అన్నమాట. డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది, 148 రిఫ్రెష్ రేట్, 4K రెజల్యూషన్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. UFS 4.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నిన్న గూగుల్ వాళ్ళది గూగుల్ I/O ఈవెంట్ అయితే జరిగిందనమాట. I/O ఈవెంట్లో మెయిన్ హైలైట్స్ ఏవైతే నేను ఇక్కడ మెన్షన్ అది చేస్తున్నాను. ఇండియా ప్రతి పాయింట్ వెళ్ళాలంటే మాత్రం ఫుల్ వీడియో లెందీగా అయిపోతుంది. షార్ట్గా చెప్పుకోవాలంటే గూగుల్ I/O ఈవెంట్ అప్డేట్ ఏంటంటే జెమినై 3.5 ఫ్లాష్, జెమినై ఓమ్ని, జెమినై స్పార్క్ అయితే ఏవైతే తీసుకొచ్చారన్నమాట ఇక్కడ. దాంతోపాటు కొత్తగా ఏ ఫీచర్స్ ఏమంటారు గూగుల్ వర్క్ స్పేస్లో తీసుకొచ్చారు. అండ్ ఆస్క్ యూట్యూబ్ అప్గ్రేడ్ వచ్చింది. అండ్ AI సెర్చ్ బాక్సెస్ వచ్చినాయి అన్నమాట. అండ్ యూనివర్సల్ కార్ట్లో ఇంట్రడ్యూస్ చూసారన్నమాట. UCP అనేసి అయితే కార్ట్ అనేసి ఆండ్రాయిడ్ ఏలో ఇండికేటర్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ ఆండ్రాయిడ్ XR ఉంది, స్మార్ట్ వాచెస్ కూడా అన్వీల్ అయితే చేసిరన్నమాట. సో ఈ మెయిన్ హైలైట్స్ అనమాట దీంట్లో. ఇక అడిషనల్ కుదిరితే డెడికేటెడ్ వీడియో చేస్తాను, లేకపోతే చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన జోహో ఉంది కదా. సో జోహో వాళ్ళది శ్రీధర్ వేమ గారు ఉన్నారు కదా, అతను 2 అప్డేట్స్ వచ్చినాయి. ఒకటి ఆల్రెడీ మొన్న వచ్చింది, అప్డేట్ చేయలేను, ఇది ఇవాళ వచ్చింది అనమాట. మొదటిది ఏంటంటే మాత్రం మొన్న వచ్చిన దానికి ఇతను ఏమంటుండంటే మాత్రమే ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టము కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ దానికి షిఫ్ట్ అయిపోతాము. కుకింగ్ గ్యాస్కి బదులు ఎలక్ట్రికల్ స్టవ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి ఆఫీస్లో యూజ్ చేస్తాం అనేసి అయితే అంటున్నాను. కంపల్సరీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి అయితే కష్టము, ఆఫీస్కి రావాల్సిందే. దానివల్ల ఏమవుతుంది అంటే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంట్లో ఉంటే ఏమవుతుంది అంటే మాత్రమే పిల్లలు వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, వాళ్ళ డిస్టర్బెన్స్ వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ చేసి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మాత్రమే AI గురించి అనమాట. సో శ్రీధర్ విమ్ము గారు ఏమంటారు అంటే మాత్రం AI ఇది మ్యాజిక్ ఏం కాదు, అండ్ ఇది కొంచెం గట్టు కాలమే వస్తుంది, ముందు అట్లా టఫ్ టైమ్స్ ఉంటాయి అనేసి అయితే అంటున్నా అన్నమాట. సో AI మోస్ట్లీ కవర్ చేస్తుంది అనేసి అయితే అంటుండు. ఆ ఎఫెక్ట్ నేను చూస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకోవచ్చు గ్రాఫిక్ డిజైనర్స్ కంటే కూడా థంబ్నెయిల్స్ ఇండివిజువల్గానే చేసేసుకుంటారు. ఇది ChatGPTలోకి కూడా ప్రాంప్ట్స్ చేసుకొని గూగుల్ వాళ్ళది జెమినై ఉంది కదా, దాని నుంచి నానో బనానా నుంచి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థంబ్నెయిల్స్ అయితే చేసుకుంటారు అన్నమాట. సో మెల్లమెల్లగా జనాలు దీనికి షిఫ్ట్ అయిపోతారు అన్నమాట. సో కొన్ని వర్క్స్ కొన్నిటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో దాంట్లో నాకు తెలిసినాక కోటర్స్ అనుకున్నాను. సో కోటర్స్ కంటే ముందే గ్రాఫిక్ డిజైనర్స్ మీద పడ్డారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము శాంసంగ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళది శాంసంగ్ ఆడసీ G8OHS అనమాట మోడల్ నెంబరు. ఇది ఇండస్ట్రీలోనే ఫస్ట్ 6K గేమింగ్ మానిటర్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట శాంసంగ్ వాళ్ళు. మరి షాక్. ఇక్కడ రెజల్యూషన్ చూసుకుంటే 6144x3456 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. ఫుల్ ఆప్టిమైజ్డ్ అన్నమాట. లో రెజల్యూషన్ 3తో పాటు కూడా వస్తుంది. FPS రేసింగ్ చేసుకోవచ్చు, గేమర్స్కి అవన్నీ కూడా బాగానే ఉంటాయి అనేసి అన్నారు. ఇక్కడ ఇది డ్యూయల్ మోడ్ డ్రాప్ వస్తుంది. QHD కూడా 365 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. సో బాగానే ఉంది భయ్. ప్రైస్
చూసుకుంటే 1490 అంటే 1500 పౌండ్స్ అని ఉంది. ఇది యూరోస్ అన్న పౌండ్స్ యూరోస్ కింద తీసుకోవచ్చు. సో అటు తిప్పి ఎక్కువనే ఉంటుంది, మేబీ 2-3 లక్షలు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అవి నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రమే ఫైర్ ఫాక్స్ నుంచి అన్నమాట. సో ఫైర్ ఫాక్స్ 151 అప్డేట్ అయితే తీసుకొచ్చి దీంట్లో PDF మర్జింగ్, లోకల్ ప్రొఫైల్ బ్యాకప్, డాక్యుమెంట్ పైప్స్, ప్రైవసీ ఎన్హాన్స్మెంట్స్ అయితే తీసుకొచ్చిరన్నమాట. అవి అండ్ కొన్ని AI కంట్రోల్ సెట్టింగ్స్ కూడా తీసుకొచ్చారు. సో ఒకవేళ ఇట్లా ఫైర్ ఫాక్స్ యూజ్ చేసేవారంటే ఇట్లా అప్డేట్ అయితే చేసుకోండి. అండ్ కమింగ్ టు గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే విచ్చర్ 3 గేమ్ ఏదైతే ఉందో 11 సంవత్సరాలు అయిపోయిందండి గేమ్ వచ్చి, స్టిల్ ఇప్పటికి బాగానే నడుస్తుంది. అండ్ మొన్న అంటే లాస్ట్ ఇయర్ 10th యానివర్సరీ, లాస్ట్ ఇయర్ ఒక 6 months ఏమో అయినట్టుంది. విచ్చర్ 4కి సంబంధించిన కూడా హింట్స్ అయితే ఇచ్చిరన్నమాట. చిన్న గేమ్ ఫుటేజ్ ఉంటుంది కదా అది. సో చూడాలి ఎట్లుంటుందో. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.